వైసీపీ ఇప్పటి నుంచే ఒక యాక్షన్ ప్లాన్ తో అయితే సిద్ధమైపోతుంది 2029 ఎన్నికలకు సంబంధించి. ఇప్పటికే స్థానిక ఎన్నికలు కనుక జరిగితే ఎక్కడా ఏకగ్రీవాలు కాకుండా చూడాలి అంటూ నేతలకి పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే 2027 అంటే మహా అయితే ఇంకా ఒక 5-6 నెలల తర్వాత ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు, కార్యాచరణకి రంగంలోకి దిగబోతున్నారు అనేది. ముందు జిల్లాల యాత్ర చేయబోతున్నారు, తర్వాత పాదయాత్ర చేయబోతున్నారు. అందులో కొన్ని రికార్డులు కూడా తిరగరాసుకోబోతున్నారు అనే ప్రచారం రోజులుగా జరుగుతుంది. ఎందుకంటే గతంలో 3700 కిలోమీటర్ల పాదయాత్ర, ఈసారి 5000 కిలోమీటర్ల వరకు వెళ్తారు అంటున్నారు. అయితే ఈసారి ఈ 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించి, లేదంటే 2.5 ఏళ్ల పరిపాలనకు సంబంధించి, ప్రతిపక్షానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు, ఎలాంటి హామీలతో ప్రజల్లోకి వెళ్తారు, ఈ చర్చ అయితే నడుస్తుంది. దీని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఇంకా టైం దగ్గర పడింది అనేది వాళ్ళ సోషల్ మీడియాలోనే బాగా వైరల్ అవుతుంది. మరొక 5 నెలల తర్వాత ఇంకా పూర్తిగా ప్రజల్లో ఉండబోతున్నారు, ఎన్నికలు వచ్చే వరకు కూడా అనేది. అయితే చెడులో తప్పేం లేదు. ఇప్పటి వరకు జరిగిన పరిపాలన, లేదంటే గతంలో వీళ్ళు ఇచ్చిన హామీల దృష్ట్యా ఎలా వెళ్ళాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతారు? ప్రాక్టికల్గా చూస్తే ఇప్పటికిప్పుడు వెళ్ళి చేసేది కూడా ఏమీ లేదు. ఆల్రెడీ ప్రభుత్వ వ్యతిరేకత ఉందా లేదా అన్నటువంటిది ఈయన పాదయాత్ర ద్వారా చెయ్యాలి అనుకుంటే ఈసారి చాలా ఇబ్బంది పెడతారు. 2019కి ముందు ఉన్న పాదయాత్రలో అప్పుడు ఇబ్బందులు పెట్టారు. దానికి ప్రతీకారమే లోకేష్ దగ్గర వీళ్ళు తీర్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు వీళ్ళు అమరావతి రైతుల విషయంలో ఏం చేశారు, ఇన్ని 100 మందే ఉండాలి, ఇట్లాగని ముందు పర్మిషన్కి ఎంత ఉంటే అంతే ఉండాలి అని చెప్తారు. ఆ తర్వాత కోర్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కోర్టు ఏమంది, మీరు రైతులుగా ముందుకు కదలండి, అటు ఇటు ఉండేవాళ్ళు ఉండవచ్చు కానీ వాళ్ళు మీతో పాటు తిరగడానికి వీల్లేదని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. అదే వ్యవహారం రేపు చేస్తారు. ఇది ఈ తీర్పు అనేది ఉపయోగపడుతుంది. లోకేష్ పాదయాత్రకి మాత్రం అట్లా కవల, కానీ లోకేష్ పాదయాత్రలో మైకులు మాట్లాడనీయకుండా ఉండటం, కొన్ని చోట్ల దించేయడం, ఇట్లాంటివి జరిగినాయి. అట్లాంటివి చేస్తారు ఇప్పుడు. అది ఎందుకంటే బేసిక్ గా చూసుకుంటే తెలుగుదేశం పాదయాత్రకి వైసీపీ పాదయాత్రకి అండి ఇతనికి జగన్కి మాస్ ఇమేజ్ ఎక్కువ. ఆ మాస్ ఇమేజ్ ఉన్నటువంటి వాడి దగ్గరికి ఎగబడి వచ్చేటటువంటి సంఖ్య ఎక్కువ ఉంటది. ఆ ఎగబడే వాళ్ళని చూస్తే వీళ్ళకి ఇక్కడ గంగబీరలు ఎత్తిపోతుంది. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం క్యాడర్ లో కట్టర్ కార్యకర్తలు అసలు ఈసారి అతని పాదయాత్ర జరగనివ్వకూడదని చాలా బలంగా ఉన్నారు. అడ్డుకోమంటున్నారు, కేసులు పెట్టమంటున్నారు, అవసరమైతే లోపలే బొక్కలేసేయమంటున్నారు. ఇట్లాగే చాలా ప్రెషర్ చేస్తున్నారు లోకేష్ మీద. బాబు అలాంటి చెయ్యకపోతే అలిగేటట్టు కూడా ఉన్నారు. కానీ సార్, పాదయాత్రలు అంటే ఏదో వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఒక పేటెంట్ అన్నట్టుగా క్రియేట్ అయిపోయింది. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినా, లేదంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినా. కానీ అప్పుడు సమయం సందర్భం చూసుకుంటే ఇప్పుడు ఆ ఆదరణ, ఆ పరిస్థితి, లేదంటే ఆ సానుకూలత ఉంటుందా ప్రజల నుంచి? అంటే పాదయాత్ర ఒక్కొక్క తరహాలో చూడాలి. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరికంటే ముందు పాదయాత్ర చేసింది విద్యాసాగర్, కరీంనగర్ ఎంపీగా చేశారు చూడండి. ఆయన పోలవరం కోసం పాదయాత్ర చేశారు. అప్పట్లో పాదయాత్ర అంటే పెద్దరికపు పాదయాత్రలు, అంటే మానసికంగా అందరినీ మెప్పించడం. ఆయన పోలవరం కోసం చేసిన పాదయాత్ర అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు. గోదావరి కాన్సెప్ట్ అన్నట్టు. ఆ రోజుల్లో అది ఒక పాజిటివ్, అంటే అప్పటికి ఉమ్మడి రాష్ట్రంగానే ఉంది. అయితే రాజకీయ అధికారం ఏం రాలేదు భారతీయ జనతా పార్టీకి. అధికారం అందుకోవడం అన్నటువంటి కోణంలో వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి కూడా పాదయాత్ర తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏం పార్టీ. ఈవెన్ ఆ పాదయాత్ర అయిపోయాక కూడా ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాల. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. ఈవెన్ 2004 ఎలక్షన్స్ లో చూస్తే పిసిసి చీఫ్ తోనే ఎక్కువ నడిపారు. రాజశేఖర రెడ్డి తనకు కావాల్సిన మనుషులు కొంతమందికి ఇప్పించుకున్నారు, కానీ డిఎస్ ని ముందు పెట్టి కథ నడిపించింది అధిష్టానం. ఈవెన్ ఆయనకి బీఆర్ఎస్ తో పొత్తు వద్దన్నా సరే టీఆర్ఎస్ తో పొత్తు పెట్టించింది అధిష్టానం, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టించింది అధిష్టానం. అన్ని పొత్తులు పెట్టుకున్నా గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డికి ఇచ్చింది అది. కాబట్టి అప్పుడు అది కాదు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కంటే ముందు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ లో పాదయాత్ర వచ్చేటప్పటికి అధిష్టానం అనుమతితో రాజశేఖర రెడ్డి చేశారు. బట్ ప్రాంతీయ పార్టీగా చేసింది చంద్రబాబు నాయుడు. అది కూడా విభజన గొడవలు బాగా రగులుతున్నటువంటి సందర్భంలో తెలంగాణలో ప్రారంభించి ఆంధ్ర దాకా పాదయాత్ర చేయడం. కిలోమీటర్ల పరంగా చూస్తే రాజశేఖర రెడ్డి దాన్ని క్రాస్ చేశారు చంద్రబాబు. ఆయన అధికారంలోకి వచ్చారు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి పాదయాత్ర తర్వాత సీఎం కావడం ఒక సెంటిమెంట్ అయింది. చంద్రబాబు నాయుడు కూడా అట్లాగే పాదయాత్ర చేసి అధికారంలోకి రావడం ఇంకో సెంటిమెంట్ అయింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు, ఆయన అధికారంలోకి రావడం, అది సెంటిమెంట్ బలమైపోయింది. అంటే అది వేరు. పాదయాత్ర అనేది
ఫుల్లీ పవర్ లోకి తెచ్చింది 19. అవును ఓదార్పు యాత్ర 2014 ముందు చేశాడు, కానీ అధికారంలోకి రాలేదు కదా. రాలేదు. పాదయాత్ర ద్వారానే అధికారంలోకి వచ్చాడు. ఉమ్. ఓదార్పు యాత్రలు, ఇంటికి వెళ్ళే యాత్రలు ఏం పనికిరాదు. అంటే జనాల్లో గుర్తింపు వచ్చింది కదా ఓదార్పు యాత్ర ద్వారా. ముందే అసలు రాజశేఖర రెడ్డి కొడుకని నేను గుర్తింపు అదే కదా. ఉమ్. తన సొంత ఇమేజ్ చేసుకుంది 2019. 2014 రాజశేఖర రెడ్డి పేరుతో వెళ్ళాడు, 2019 జగన్మోహన్ రెడ్డి పేరుతో వెళ్ళాడు. అవును అది తేడా. అవును అది ఒక ఎత్తు అయితే 2019 తర్వాత పాదయాత్రలు విఫలమే. ఉమ్. షర్మిల పాదయాత్ర అధికారంలోకి తేలా, అవును. లేకపోతే ఇంకా రకరకాల పాదయాత్రలు కానీ జరిగి రేవంత్ సక్సెస్ అయ్యారు రేవంత్ పాదయాత్ర ఏం పెద్దది లెక్క కాదు. కాదా? ఉమ్. ఆయన ఎంత చేశాడు ఆయన పాదయాత్ర? కానీ రాహుల్ వికటించింది, రాహుల్ది వికటించి అదే అనేది. అదే, అవును. అదే కాదు, ఇప్పుడు మొన్న కవిత పాదయాత్ర అవును, చేస్తానంటుంది. ఎవరు పాదయాత్రలైనా ఉమ్. ఆ తర్వాత అది సక్సెస్ కాలే. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేశారు, అవును. ఆయన ఏం సీఎం కాలేదు. ఇంకోటి ఏంటంటే పాదయాత్ర అదేం బీట్ కాల, ఉమ్. జగన్ పాదయాత్రను బీట్ చేయలే. అంటే అది నాన్న కోసం అని అప్పుడే అనేసుకున్నారు కదా. అదే అనేది ఇంకా అక్కడ అయిపోయింది కదా ఉమ్. బేసిక్ గా. కాబట్టి అప్పటి పాదయాత్రలు ఆ 3 లైను, అవును రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి. అవును తర్వాత పాదయాత్రలన్నీ కూడా ఆ సెంటిమెంట్ తో ముందుకు వచ్చి ఉమ్. ఎవరో ఒకళ్ళ కాన్సెప్ట్ తో నడిచినాయి. అవును. సక్సెస్ అయినాయి, ఫెయిల్ అయినాయి అన్నీ ఉన్నాయి. ఉమ్. ఇప్పుడు నన్ను అడిగితే పాదయాత్ర అనేటటువంటి దానికంటే కూడా నియోజకవర్గ యాత్రలు పెట్టుకోవడం బెటర్. ఉమ్. నియోజకవర్గంలో సెటిల్ అవ్వడం, ఉమ్. ఒక రోజు ఉన్న సమస్యలన్నీ మాట్లాడటం, ఉమ్. అక్కడ ఉన్న వాళ్ళందరితో ఇంటరాక్ట్ కావడం, ఆ తర్వాత నెక్స్ట్ నియోజకవర్గానికి వెళ్ళిపోవడం. కానీ అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ చూస్తే సార్, అంటే 2019 ముందు ఆయన చేసిన దానికి ఇప్పటికి ఎక్కువ సొంత పార్టీలోనే సమస్యలు పెరిగిపోయినాయి. అరెస్టుల రూపంలో కానివ్వండి, లేదంటే వేధింపులు కానివ్వండి, ప్రతీకారాలు కానివ్వండి. ఇప్పుడు జగన్ బయటకు వెళ్ళి అడుగు పెడితే ఓకే, ప్రజా సమస్యల గురించి మాట్లాడడం ఒక ఎత్తు అయితే, సొంత పార్టీకి సంబంధించి కార్యకర్తలకు సంబంధించి వాటి మీద మాట్లాడాల్సింది రెండో ఎత్తు. అంటే ఈసారి ఆ క్రిటికల్ పొజిషన్ అని ఉంటుంది ఆయన ముందు వెళ్తే. ఏముండదు, ఇప్పుడు ప్రయత్నించారు ఈ 2 ఏళ్ల నుంచి అరెస్టులు అంటే అప్పుడు ఇంతగా లేవు కదా, 2019 ముందు ఇంతగా లేవు. 2 ఏళ్లలో అయిపోయినాయి కాబట్టి ఇంకా కొత్తగా ఏముండదు. ఉమ్. ఇప్పుడు వీళ్ళ వలన ఈ అరెస్ట్ల ఈ జైలుకి వెళ్ళిన వాళ్ళు ఇంకా మరింత బలంగా జగన్తో పాటు నడవడానికి బిగిన్ అవుతారు. పెరుగుతారు. నాకు తెలిసి 2019కి ముందు పాదయాత్రలో వచ్చిన దానికంటే కూడా అప్పుడు ఏంటంటే మెయిన్ జగన్ ఒక 5-10 మందో ఆయనతో పాటు నడిచారు. అవును. అది కూడా కాసేపు కార్లలో కూర్చునేది. ఉమ్. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా నడిచే వాళ్ళ సంఖ్య పెరగచ్చు ఉమ్. జగన్తో పాటు. ఎందుకంటే కసిగా ఉన్నారు చాలా మంది. అవును. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో విపరీతమైన కసిని తెచ్చిపెట్టింది మాత్రం ప్రభుత్వం. ఉమ్. 2019-24 మధ్యలో జగన్ చూపించని ప్రతీకారం ఎవరో కొంతమంది నాయకుల మీదనే చూపించారు. అందరూ తెలుగుదేశం కార్యకర్తల్ని లోపలేసేయాలి, సోషల్ మీడియా వాళ్ళందరూ లోపలేసేయాలి, మీడియా వాళ్ళందరూ లోపలేసేయాలి అని లేదు అప్పుడు. అవును. అది ఏ అచ్చెన్నాయుడు మీద చూపెట్టాడే, చంద్రబాబు నాయుడు మీద చూపెట్టాడు, రవీంద్ర, అది పరిమితం. కానీ ఇప్పుడు అపరిమితమైనటువంటి వేధింపులు ఉన్నాయి, అపరిమితమైన హింస ఉంది. అవును. ఇంకొకటి ఆస్తులు లాక్కోవడాలు, ఆస్తులు ధ్వంసం చేయడాలు, తప్పుడు కేసులు పెట్టడాలు. దీంట్లో బాధితులు అత్యధికంగా వైసీపీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంటికి పరిమితమైనోడు కూడా ఇప్పుడు రోడ్డు మీదకి వస్తాడు, తిరుగుతాడు. అందుకే జగన్ కూడా పాదయాత్ర అంటున్నాడు. అప్పుడు స్వచ్ఛందంగా వచ్చారు ప్రజలు చాలా వరకు. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు పార్టీలో కార్యకర్తలు వీళ్ళందరూ రావచ్చు, కానీ సంక్షేమం విషయంలో ఆయన అందించింది ఇప్పుడు అందుకుంటున్నది ఈ చూసినప్పుడు స్వచ్ఛందంగా వచ్చే వారి సంఖ్య తగ్గుతుందా? అట్లా ఎందుకు అవుతుంది? ఇప్పుడు వీళ్ళకంటే ఎక్కువే రావాలి లెక్క ప్రకారం, ఎందుకంటే సంక్షేమం ఆగిపోయింది. కేవలం పరిమిత సంక్షేమం చేస్తున్నాడు, అపరిమిత సంక్షేమం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అవును. వీళ్ళు అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేశారు. ఆ మోసాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. అతను ఈ 1500 వచ్చినాయా అని అడుగుతాడు, రాలేదు అంటారు. 18,000 వచ్చినాయా అంటాడు, వచ్చినాయి అంటారు. అప్పుడు ఏమవుతుంది జనం దగ్గరికి? ఇదిగో మోసం చేశాడా లేదా, నేను చెప్పానా లేదా, అవును అంటాడు. అట్లాగే అల్లల్లల్ల అంటుంటాడు కదా, అట్లాగే బిగిన్ చేస్తాడు. అది నడుస్తాయి రేపు పొద్దున. దాన్ని ఆ టెంపర్ క్రియేట్ అవుతుంది. ఒకసారి టెంపర్ బిగిన్ అయిన తర్వాత అది క్రియేట్ చేస్తాడు. బలవంతంగా వీళ్ళు తెలివైన వాళ్ళు అయితే జగన్ని పాదయాత్రకి వెళ్ళక ముందే ఆపుకోవాలి. పాదయాత్ర ప్రారంభించాక వచ్చే టెంపర్ ని ఆపడం వీళ్ళకి సాధ్యం అవుతుందని నేను అనుకోవట్లా. ఇంకోటి, జగన్ వ్యతిరేకంగా టెంపర్ క్రియేట్ చేయగలం అనుకోవడం కూడా అమాయకత్వం. పాదయాత్ర బిగిన్ అయ్యాక ఈ లోపే ఇప్పుడున్న నేరేషన్ అప్పుడు ఉండదు. దానికి తోడు ఏంటంటే వైఫల్యం ఎక్కువ అవుతుంది. మనం ఎంతసేపటికి నోటితో శాంతి భద్రతలు చెప్తున్నాం, చేతల్లో శాంతి భద్రతలని విఫలమవుతున్నాం. పోలీసింగ్ అనేటువంటిది ప్యూర్లీ వన్ సైడెడ్ అయిపోయింది, అడ్మినిస్ట్రేషన్ ప్యూర్లీ ఫెయిల్యూర్ అయిపోయింది. ఇవన్నీ కూడా ప్రజలు, సామాన్య ప్రజలు కూడా వచ్చి చెప్తారు రేపు పొద్దున. అది అతనికి ఫెచ్చింగ్ అవ్వచ్చు. జిల్లాల యాత్రలు చేసి ముందు, పాదయాత్ర కంటే ముందు పార్టీని సెటరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా వైసీపీ? అంటే బేసిక్ గా జిల్లాకి వెళ్ళి చేయక్కర్లేదు, తన ఆఫీస్ నుంచే ముందు సెటరేట్ చేస్తాను. నేను అనుకోవడం ఏదో
వచ్చే నెలలోనే చేయబోతున్నారు. అవును. ముందు ప్రతి జిల్లాకి ప్రతి అదే పంచాయతీ కమిటీలు వేసి వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చి ఇవన్నీ చేస్తారు. ఆ తర్వాత తను జిల్లా యాత్ర చేస్తాడు. ఆ తర్వాత ఆ జిల్లా యాత్రలో ఇంత ముందు చెప్పినట్టుగా 3 రోజుల పాటు ఉండి ఒక్కొక్క జిల్లాలో, అంటే జిల్లా అంటే ఇప్పుడు పార్లమెంటరీ స్థాయి కదా, అది ఒక్కొక్క వారం ఒక్కొక్క జిల్లా పెట్టుకుంటాడు. ఒక వారం ఒక జిల్లాలో, ఒక వారం తాడేపల్లిలో, ఇట్లా అనుకుంటున్నారు నేను విన్నదైతే. అంటే ఓ వారం స్టేట్ ఇష్యూస్ అన్ని జనం దగ్గరికి వెళ్తారు, వెళ్ళి అక్కడ ఉంటారు 3 రోజుల పాటు. మరుసటి వారం వచ్చేటప్పటికి తాడేపల్లిలో ఉంటారు 3 రోజుల పాటు. 3-4 రోజులు కదా ఉంటుంది, 3 రోజులు ఉంటున్నాడు, 4 రోజులు వెళ్ళిపోతాడు. ఆ 3 రోజులు యాక్టివిటీ అనేది ఇక్కడ ఉండేటటువంటి అవకాశం ఒక వారం జిల్లాలు అట్లాగే చేసుకుంటే దాదాపుగా 28 కదా ఇప్పుడు, 28 వారాలు 28 అంటే దాదాపుగా ఒక ఏడాది అయిపోతుంది. ఆయన చెప్తుంది అదే, కళ్ళు మూసుకోవడం అనేది. ఆ ఏడాది అయిన తర్వాత ఇక జనం దగ్గరికి వెళ్ళడం బిగించేస్తారు, ప్రజల్లో ఉంటారు. సార్ చాలా వరకు సీనియర్ నాయకులు కొంతమంది, లేదా బాలినేని శ్రీనివాస్ కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది దూరం అయ్యారు, అంటే వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ పార్టీకి నాయకత్వం లోపం కనిపిస్తుందా? కొత్తగా నాయకులు అవసరమా? వలస ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? ఏ నియోజకవర్గం ఇన్ఛార్జీలు ఉన్నారు, పెట్టేశారు ఆల్రెడీ. ఇంకా అంతకంటే పవర్ఫుల్ వచ్చి వాళ్ళకంటే బాగుంటదండి. మామూలుగా జగన్ అయితే ఊరికి నట్లు ఎట్ట పడితే అట్ట తీసేయడు తొందరగా. ఎవరికప్ప చెప్తే వాళ్ళకి ఫిక్స్డ్. తను ఇక ఏది చివరిలో సర్వేల్లో ఏమన్నా గెలవలేరు అనుకుంటే అప్పుడు ఇవ్వడం, అది క్రిందసారి చేసి చెయ్యాల్చుకున్నాడు. 2019లో అయితే సర్వేలతో ద్వారా తీసుకున్నటువంటిది సక్సెస్ అయ్యాడు. 2004లో సర్వేలు ఫెయిల్ చేసినాయి అతను. ఏది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మార్చాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, కొంతమందిని కొన్ని నియోజకవర్గాలు మార్చారు, తర్వాత ఎలక్షన్లో వాడు ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ పాత నియోజకవర్గానికి వెళ్తానంటున్న వాళ్ళు ఎక్కువ మంది. ఇప్పుడు వాళ్ళ క్లారిటీ ఇవ్వాలి ముందు, ఇంతవరకు అది తేల్చట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోగి రమేష్ పెడన, ఆయన ఇప్పుడు మైలవరం కావాలంటున్నాడు. మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ సరే వెళ్ళిపోయాడు, మొన్నటిసారి వేరే వాళ్ళకి ఇచ్చారు. ఓకే, ఇతను ఇక్కడ ఉండిపోతాడంటే ఓకేనా? మైలవరం ఫైనల్ గా అతనికే ఇస్తున్నారా? పెడనకి ఇస్తారా? పెడన ఎవరినన్నా ఇస్తారా? అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను పోతుని మహేష్ విజయవాడ వెస్ట్ లో జాయిన్ అయ్యాడు, అతను టికెట్ ఆశిస్తున్నాడు, ఇతను ఇవ్వలేదు, సుజనా చౌదరికి ఇచ్చేసి తనకి బొక్క పెట్టారన్నటువంటి ఉద్దేశం జనసేన నుంచి యువతలకు వచ్చాడు. ఇప్పుడు అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంతకుముందు మంత్రిగా కూడా చేశాడు, గతంలో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినోడు, అతని కాదని ఇతనికి ఇస్తారా? అదే కదా, స్పష్టత ఇచ్చే. లాస్ట్ టైం అప్పటికే అతనికి పాపం నియోజకవర్గం మార్చే ఫెయిల్ అయింది అనేది ఒకటి ఉంది. మళ్ళీ మళ్ళీ అక్కడ సెంటర్ లో ఇట్లా పెడతారా? అది స్పష్టత ఇచ్చేయాలి. వెల్లంపల్లి నువ్వు వెస్టే, లేదు నువ్వు కాదు, నేను ఎంపీని చేస్తాం, లేకపోతే ఇంకోటి. అది స్పష్టత ఇచ్చేసి చేస్తే బెటర్ గాని మళ్ళీ చివరి దాకా సాగదీసి చివరి నిమిషంలో చేస్తే మాత్రం దెబ్బతింటారు. ఆ తరహా నిర్ణయాలు ఇప్పుడు ఉంటాయో ఉండవు. సంక్షేమం విషయంలో అప్పుడు అనౌన్స్ చేసినట్టు ఇప్పుడు ఏమన్నా చేయాల్సిన పరిస్థితి ఉందా, లేదంటే ప్రజలు అర్థం చేసుకుంటారు? చేస్తారు, నాకు తెలిసి ఈ దఫా క్రిందటిసారి అదే ఉపయోగపడింది. వీళ్ళు దానికంటే ఎక్కువ చెప్పి గెలుచుకున్నారు, ఇప్పుడు అది చేయలేదు. క్రిందటిసారి ఏవైతే తను చెయ్యను అని చెప్పాడో అది చేస్తానని చెప్పచ్చు, లేదా మధ్య మార్గంగా ఇంకేమైనా హామీలు ఇవ్వచ్చు. నవరత్నాల బదులు ఏ దశరత్నాల నేను, లేకపోతే వీళ్ళు సూపర్ 6 అన్నారు కదా, ఆయన ఇంకో పేరు ఏదో పెట్టిను, ఆ పేర్ల కోసం వెతుకుతున్నారని నేను అనుకుంటున్నా. కానీ ఒకటిసారి ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు కూడా ఎమ్మెల్యే దగ్గర నుంచి చివరికి మంత్రులు, స్పీకర్ వరకు కూడా అదే అప్పుడు టైంలో పనిచేసిన తమ్మినేని వరకు ఏదో ఒక ఆరోపణలు, చివరికి కేసులు, అరెస్టుల పర్వం వరకు వెళ్ళిపోయింది చాలా వరకు. వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ భరోసాగా ఉండి సీట్లు ఇస్తారా, లేదంటే దాని మీద కొంతమందిని పక్కన పెట్టే అవకాశం ఉంటుందా? నేనంటూ అదే స్పష్టతని ఇచ్చేయాలని చెప్తున్నా. ఇప్పుడు సిద్దిరప్పల రాజు ఆయన మాజీ మంత్రి, ఆయన అలాంటి వాళ్ళు ఇప్పుడు పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అంత వేధింపులకు గురయ్యారు. వాళ్ళని తీసేసి వేరే వాడిని ఎందుకు పెడతారు? అంత పిచ్చతనమా? ఇప్పుడు మొన్న దాదాపుగా 5-6 ఇన్సిడెంట్స్ లో తెలుగుదేశం పార్టీ లేదా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, వాళ్ళ మనుషులు, లేకపోతే వాళ్ళ కొడుకులు, వాళ్ళ భార్యలో వాళ్ళకి సంబంధించినటువంటి ఉన్నాయి ఇన్సిడెంట్స్. వాటన్నిటిలో ఏ యాక్షన్ లేనటువంటిది ఇక్కడ ఇతని విషయంలో చేసుకొచ్చారు సిద్దిరప్పల రాజు. తమ్మినేని సీతారాం అది ఏదో 2 ఏళ్ల క్రితం దట కొనుక్కున్నది, ఇప్పుడు తీసుకొచ్చారు వివాదాలు, అది కూడా సివిల్ సూట్ ఉన్నటువంటి దాంట్లో. అంటే ఏంటి, కావాలని కక్ష సాధింపుతో కేసులు పెడుతున్నారు. ఈజీగా పరిష్కారం అయ్యేదాన్ని ఒక లిటిగేషన్ క్రియేట్ చేసి మరి వేధిస్తున్నారు. అట్లా వేధిస్తున్నప్పుడు నీ మీద వేధించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు నేను నిన్ను వదిలేస్తానంటే ఎట్లాగా? అప్పుడు ఇంకే నాయకుడు ఉంటాడు తోడు?
అవును. కాబట్టి వాళ్ళు ఎవరిని వదలరు. నేను చెప్పేదల్లా గ్యాప్లు ఉన్నటువంటి చోట్లన ఫస్ట్ ఇక్కడ క్లారిటీ రావాల్సింది ఒకే ఒక్క అంశం. పాత నియోజకవర్గాల్లో ఉంచుతారా, కొత్త నియోజకవర్గంలో ఉంచుతారా? మొన్నటిసారి 2024లో పోటీ చేయించిన నియోజకవర్గమా, 2019లో పోటీ చేసిన నియోజకవర్గమా? ఈ స్పష్టత కావాలి. మళ్ళీ 2029లో నియోజకవర్గాలు కూడా మారచ్చు కదా. అదే అవన్నిటి ఆ స్పష్టత కావాలి. మేబీ జగన్ అదే ఆగుతున్నట్టున్నాడు. అది తేలకుండా ఇప్పుడే చెప్తే మళ్ళీ మారుతుంది కదా, అందుకని ఆగుతున్నట్టున్నాడు. కానీ ఒకవేళ 225 అయితే గనక అది సిద్ధం చేసుకునే వెళ్తారా ఒకవేళ, అంటే ఇన్ఛార్జీలను పెట్టి ఆ నియోజకవర్గాలకి అయ్యేదాకా ఆగరు కదా. అవునా? తన కార్యక్రమం తను చేసుకుంటూ వెళ్తాడు. అనౌన్స్ చేయకపోవచ్చు, ఆ 225 తేలేదాకా ఆగచ్చు. అంటే ఇన్ఛార్జీలను ప్రకటించారంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతుంది కదా. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కొత్త సీట్ల ప్రకారం కాదు కదా. అప్పుడు చూడాలి. రైట్, చూద్దాం. మొత్తానికి 5,000 కిలోమీటర్ల పాదయాత్ర ఈసారి చేయబోతున్నారు అనేది ఒక ప్రచారం. మరి ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు, ఎలాగ సాధించుకొస్తారు.